బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఆయన నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకి సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి. ఒక అతను బైక్ లోంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాత్రులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్లో ఎక్కించి 108లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సజ్జను. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువు ఎస్ఐ లము, ఈరోజు మేము రాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అనే వారు రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పాను, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. నిన్న మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పాట, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసినా అన్నాడు కదా, గుర్తు. 108కి ఎస్ఐ ఫోన్ చేసినాడు, 108 వెహికల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించినాడు, రకరకాలుగా చెప్పినాడు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. చూడు, బాబియా హెల్త్ సర్వీసెస్ వాళ్ళే, ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టిన అప్పచెప్పిన సర్వీసెస్ కంపెనీ. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్ కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రిపోర్టు. మరి నేను అడుగుతా ఉన్నా, కారులో గంజాయి కనిపిస్తుంది. గంజాయి కనిపించింది ఎక్కడో ఏదో గోడౌన్లో కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు. ఆటోను మత్తులో వీళ్ళు గుద్దినారు. గుద్దిన తర్వాత ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించము. ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. ఆటోలో ఉన్న మనుషులు ఆటో వీళ్ళు గుద్దడం వల్ల. సో గంజాయి దొరికింది. గంజాయి కారులో ఉన్నది వీళ్ళు ఎస్ఐలు. వీళ్ళు పాపం ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులు. వీళ్ళు మత్తులో డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు అంటే ఎస్ఐలు, వెనకాల కూర్చున్న తోలుతా ఉన్న డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ఎస్ఐలు వాళ్ళు మత్తు. అందరూ మత్తులో ఉన్నారు. ఆటోను గుద్దితే ప్రయాణికులు హాస్పిటలైజ్డ్. కారులో ఎస్ఐలు ఉన్నారు, కారులో మత్తులో ఎస్ఐలు ఉన్నారు, కారులో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది, పోలీసు యూనిఫామ్ ఉంది. లిక్కర్ బాటిల్ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబు చేస్తాడు, వీడియోలు తీయాకని. డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ, ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం, ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయి
గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్నీ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన.